నగర సమితి ఆధ్వర్యంలో మొట్టమొదటి సోషలిస్ట్ రాజ్య స్థాపకులు అమరజీవి కామ్రేడ్ బిఐ లెనిన్ శతవర్ధంతి కార్యక్రమం సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు రావుల అంజిబాబు అధ్యక్షతన స్థానిక మల్లయ్యలింగం భవన్ లో జరిగింది. సిపిఐ కార్యాలయంలో ఉన్న లెనిన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి. ఈ కార్యక్రమంలో నగర కార్యవర్గ సభ్యులు జి సురేష్ బాబు, సిహెచ్ విజయ్ కుమార్, సమితి సభ్యులు నూతలపాటి చిన్న, తోట బాబు, సిహెచ్ శ్రీనివాస్, పార్టీ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. మహామేధావి సోషలిస్టు సమాజ నిర్మాత, ప్రపంచానికి సోషలిస్టు సమాజం ఎలా ఉంటుందో లెనిన్ సోవియట్ యూనియన్లో స్థాపించినటువంటి సోషలిస్టు సమాజ ప్రేరణ అనేటటువంటి విషయం ప్రపంచ ప్రజానీకానికి అందరూ కూడా తెలిసినటువంటి అంశమే. అప్పటి వరకు గ్రంథస్థంగా ఉన్నటువంటి సోషలిస్టు సమాజం కామ్రేడ్ లెనిన్ గారు భౌతికంగా సోవియట్ యూనియన్లో ఆదర్శం కావాలని నినాదం ఇచ్చి పొద్దున్నే తెల్లవారుజామున ఉరిదీస్తారనంగా జైలర్ వెళ్ళి లేపుదామని వెళ్తే లెనిన్ జీవిత చరిత్ర చదువుతూ కనిపించి అందులో భాగంగానే మన గుంటూరు నగరంలో కూడా నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఆయన ఏదైతే విద్యాభ్యాసం నుంచి మరి కమ్యూనిజం వైపు మరి మార్క్స్ చూపిన బాటలో పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా మరి పోరాటం నిర్వహించి రష్యాలో మొట్టమొదట మరి సోషలిస్టు వ్యవస్థని తీసుకురావడం కోసం ఏదైతే ఈ దేశంలో యువతకు ఆదర్శంగా ఉన్నారో భగత్ సింగ్ లాంటి వాళ్ళు కూడా వారి స్ఫూర్తితో ఆయన భగత్ సింగ్ గారు 5 నిమిషాలు మరి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడిందని, ఇప్పటికైనా ఏదైతే మరి లెనిన్ గారు చూపిన బాటలో రాబోయే కాలంలో మనందరం కూడా పయనిద్దామని మరి ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.